సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాతో పాటు అదే రోజున ప్రశాంత్ వర్మ యువ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12 ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. దాంతో అందరి దృష్టి హనుమాన్ పై పడింది. అసలు హనుమాన్ ధీమా ఏమిటి? గుంటూరు కారంకే మాక్సిమం థియేటర్స్ కేటాయింపు జరిగిన నేపథ్యంలో హనుమాన్ ఏ ధీమాతో ఉన్నారు అంటే నార్త్ ఇండియా మార్కెట్ ని మెయిన్ అనుకొని దిగటమే కారణమని తెలుస్తుంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు హనుమాన్ టీజర్ విడుదల కాగానే హిందీ మార్కెట్ నుంచి ఎంక్వైరీలు మొదలయ్యాయి. దాంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి నార్త్ ఇండియన్ మార్కెట్లో భారీగా క్రేజ్ ఉంటుందని గ్రహించి సినిమా విడుదల తేదీని 8 నెలలు పోస్ట్పోన్ చేశారు. చిన్న సినిమాని పెద్ద సినిమాగా డిజైన్ చేసేందుకు అంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ నెల 12న తెలుగు, తమిళం, హిందీ ఇలా అనేక భాషల్లో విడుదల కానుంది. అయితే అసలు ఫోకస్ మాత్రం తెలుగు, హిందీ మార్కెట్ల, ముఖ్యంగా నార్త్ ఇండియన్ మార్కెట్ పై టీమ్ హనుమాన్ చాలా ధీమాగా ఉంది. 1500 థియేటర్స్ ఇప్పటికే నార్త్ ఇండియా మార్కెట్లో ఈ సినిమా రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దానికి తోడు ఇండియాలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మూడ్ మొదలైంది. నార్త్ ఇండియాలో రామ్ మందిర్ అనేది ఒక ఎమోషన్. అందుకే హనుమాన్ చిత్రంకి నార్త్ ఇండియాలో బాగా క్రేజ్ డిమాండ్ ఉంటుంది. బయర్లు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారని తెలుస్తుంది. అయినా కార్తికేయ 2 తర్వాత ఏ తెలుగు మీడియం చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఆడలేదు. ముఖ్యంగా హిందీ మార్కెట్లో రీసెంట్ తెలుగు సినిమాలు పెద్దగా ఏవీ సందడి చేయలేదు. హనుమాన్ నార్త్ ఇండియన్ మార్కెట్లో మరో కార్తికేయ 2 అవ్వచ్చు అని అంటున్నారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ మా సినిమా విడుదలను వాయిదా వేయాలని పలువురు అడిగారు. నాకు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా వేరే డేట్కు వెళ్ళేవాడిని. అందులో ఎలాంటి ఈగో లేదు. హిందీ మార్కెట్ ఇప్పుడు మాకెంతో ముఖ్యం. నార్త్లో మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వాళ్ళు 2 నెలల క్రితమే సినిమా చూశారు. ఈ సినిమాపై మాకంటే వాళ్ళకే ఎక్కువ నమ్మకం ఉంది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటూ ఉత్తరాదిలో భారీగా ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ వాయిదాకు వాళ్ళు అంగీకరించలేదు. అందుకే మేము అనుకున్న తేదీకి విడుదల చేస్తున్నామని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు. నిర్మాత సహకారంతోనే సినిమాను ఈ స్థాయిలో తీర్చిదిద్దగలిగానని తెలిపారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.